Hey all, welcome to my vlog. Actually, this is my first long video in my channel. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ విజిట్ చేశారో లేదో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇఫ్ నాట్ ప్లీజ్ చూసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే ఈ ఛానల్లో నేను షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అండ్ డ్యాన్స్ అండ్ సమ్ బ్యూటీ కంటెంట్ కూడా చేయబోతున్నా. అయితే నేను చెన్నై వెళ్ళా. షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది ఎందుకు వెళ్ళాను ఏంటి అని. టీసీ కోసం వెళ్ళాను అనమాట. సో అక్కడ నుంచి తిరుమల దగ్గర కాబట్టి తిరుమల కూడా స్టార్ట్ అయిపోయా. చెన్నై టు తిరుపతి 201 బస్ నెంబర్ అయితే ఎక్కాలి. అక్కడ నుంచి తిరుమల నైట్ అయితే నేను రీచ్ అయిపోయా. యాక్చువల్లీ నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైకుంఠ ఏకాదశికి వెళ్ళాలి అని అనుకున్నా, కాకపోతే లాస్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్లీ నా ఫ్రెండ్ సేవ చేస్తుంది అక్కడ, సో ఆ పిల్లని మీట్ అయ్యాను. షీ డోంట్ వాంట్ టు షో హర్ ఫేస్ ఇన్ దట్ వీడియో, సో నేనైతే ఫేస్ చూపించట్లేదు. అయితే ఇంకా నైట్ వెళ్ళాక కాబట్టి వరాహస్వామి దర్శనానికి కూడా వెళ్ళాను. ఆల్మోస్ట్ నాకు 1 అవర్ పట్టింది వరాహస్వామి దర్శనం. అయితే దర్శనం అయిపోయాక ఇంకా రిటర్న్ వచ్చేసి ఇక్కడ చాలా డెకోర్ చేశారనమాట మెయిన్ టెంపుల్ ముందు. ఈ వీడియోస్లో చూస్తే మీకే అర్థమైపోతుంది, వైకుంఠ ఏకాదశి స్పెషల్ ఇవన్నీ. సో ఇక్కడన్నీ వీడియోస్ తీసేసుకొని దర్శనం కూడా చేసుకుని తర్వాత ఇంకా తిరుమల వెళ్తే వెంగమాంబ భోజనం తినకుండా ఉంటారా, సో వెంగమాంబలో ప్రసాదం తినడానికైతే వెళ్ళిపోయా. అక్కడ కొంచెం ప్రసాదం తినేసిన తర్వాత మరి నైట్ సేవ వాళ్ళకి లాకర్స్ బెడ్స్ ఇస్తారు కదా, నేను కూడా అక్కడే ఉండిపోయా ఇంకా నైట్ అంతా. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి బాగా ఫ్రెష్ అప్ అయిపోయి మరీ వరాహస్వామి దర్శనంకి అయితే వెళ్ళా. టెంపుల్ చూసారా ఎంత లైటింగ్స్తో, నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి తిరుమలని. ఇంకా నైట్ అయిపోయాక మార్నింగ్ కూడా వరాహస్వామి దర్శనానికి అయితే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టోకన్స్ అనమాట. ప్రీ ప్లాన్డ్ కాదు కాబట్టి టోకన్స్ అయితే లేవు నా దగ్గర. సో ఫ్రీ దర్శనంకి వెళ్ళాలనే ప్లాన్ ఉండే. తను సేవ చేస్తుంది కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్నా, ఒక్కటే వెళ్ళాలి కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళాలో కూడా నాకు ఐడియా లేదు. సో వరాహస్వామి దర్శనం అయిపోగానే కొంచెం స్టార్ట్ అయిపోయా. 3 o'clock అలా వెళ్ళాను లోపలికి. ఒక టికెట్ అయితే ఇచ్చారు, దాంట్లో నెక్స్ట్ డే మార్నింగ్ 3 AM అయిపోతుంది అన్నట్టుంది. సో ఇంకేముంది, వెళ్ళి కంపార్ట్మెంట్లోనే కూర్చునేసా. అక్కడ అయితే ఆఫ్టర్నూన్ నుండి లంచ్, డిన్నర్, ఈవినింగ్ మిల్క్తో సహా అక్కడే ఉన్నా. ఇంకక్కడైతే మాకు మార్నింగ్ 1 o'clock కంపార్ట్మెంట్ ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుండి దర్శనంకి వెళ్ళా. 3 o'clock అయితే దర్శనం అయిపోయింది, కానీ దర్శనం నుండి హుండీ దగ్గరికి రావడానికి 1 hour పట్టింది ఆల్మోస్ట్. ఎందుకు అంటే అక్కడ ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చిందనమాట. సో ఆ పర్సన్ని కేర్ చేస్తూ ఉన్నారు. సో పీపుల్ అందరినీ అయితే స్టాప్ చేసేసారు అక్కడ. ఇంకా 4 o'clock అయితే బయట వచ్చేసా. ఇంకక్కడ నుండి ప్రసాదం తీసుకోవాలంటే ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా నేను ఒకదాన్నే ఉన్నా. సో వెళ్ళలేక ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయా. అంటే తినేసి రూమ్కి అయితే వెళ్ళాను. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచేసి ఫస్ట్ నేను ప్రసాదం కోసం అయితే వెళ్ళాను. యాక్చువల్లీ టోకెన్ అయితే రూమ్లోనే మర్చిపోయా. సో నాకైతే ప్రసాదం లడ్డు ఇవ్వలేదు, వేరే ఆంటీ అయితే హెల్ప్ చేశారు నాకు. ఎక్స్ట్రా 5 లడ్డూస్ తీసిచ్చారు, ఆమెకైతే అమౌంట్ ఇచ్చేసా. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా, ఇక్కడ వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. అది అయిపోయాక ఇంకా రిటర్న్ అయిపోవాలి అనుకున్నా, బట్ ఫుల్ చలిగా ఉంది. సో మరి నేను వరాహస్వామి దగ్గరికి వెళ్ళా. అక్కడ వెళ్ళగానే నాకు 2 ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. సో ఎలిఫెంట్స్ని కొంచెం సేపు చూసుకుంటూ అలా వీడియోస్ చూసి ఇక్కడే కొద్దిసేపు టైంపాస్ చేసా. తర్వాత ఈవినింగ్ షాపింగ్ కూడా వెళ్ళా. ఇంకా నైట్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికైతే రిటర్న్ అయిపోయా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.